సిలువ అనేది విజయానికి సూచన. చాలామంది అనుకోవచ్చు సిలువను చూసినప్పుడు ఓటమి గుర్తొస్తుందని, లేదా దుఃఖం, వేదన వస్తుందని చాలామంది అనొచ్చేమో కానీ, అసలు సిలువ మీద జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, యేసు ప్రభు జయకేతనాన్ని ఎగురవేశారు. సాతాను తల చితగొట్టబడడం ద్వారా యేసు ప్రభు తన మహోన్నతమైన అనుభవాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేశారు. సిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే, అక్కడే మన విజయము ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు నువ్వు ఓటమిలో ఉన్నావా, వైఫల్యంలో ఉన్నావా, ఎటుపోవాలో తెలియట్లేదా, అన్ని విషయాల్లో ఓడిపోయావా, ఒకవేళ పరీక్షల్లో ఓడిపోవడం తర్వాత సంగతి, లేదా మరొక విషయంలో ఓడిపోవడం తర్వాత సంగతి, కానీ నువ్వు జీవితంలో ఓడిపోయావా, అవమానాన్ని తల మీద వేసుకుని తిరుగుతున్నావా, నిందల అవమానాల చేత పీడించబడుతున్నావా, ఓటమితో అణగద్రొక్కబడుతున్నావా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం నీకు నాకు విజయాన్ని ఇచ్చింది. యేసు ప్రభు రక్తము ద్వారా మనం జయించువారంగా ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైనా ఓటమి నిన్ను కృంగదీస్తూ ఉంటే, ఓటమి నిన్ను అణగదొక్కుతుంటే, యేసు రక్తాన్ని నువ్వు ఉచ్చరించడం ద్వారా, క్రీస్తు ప్రభు రక్తాన్ని నువ్వు ఆశ్రయించడం ద్వారా ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావని దేవుని